అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పోలిపాడ్యమి పూజా విధానం, అలాగే ఈ పూజలో చెయ్యకూడని పొరపాట్లు ఏమిటో, నీటిలో దీపాలు ఎలా వదలాలి, ఎన్ని దీపాలు వదలాలి, 365 ఒత్తులు వెలిగించుకోవాలా అనే చాలా విషయాల గురించి చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం నెల మొత్తం కూడా ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో ఆ శివకేశవుల్ని పూజిస్తూ ఉంటాం కదా. అయితే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా చేసిన పూజలకు ప్రతిఫలం మనకు లభించాలంటే ఈ పోలిస్వర్గం రోజున నదిలో దీపాలు వదిలితే మనకు చేసిన పూజలకు సంపూర్ణ ఫలితం అనేది లభిస్తుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు ఈ పోలిపాడ్యమి రోజున దీపాలను నీటిలో వదిలితే ఈ కార్తీక మాసం నెల మొత్తం చేసిన ఫలితమైతే లభిస్తుంది. పోలిస్ వర్గం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి నది దగ్గర కానీ చెరువు దగ్గర కానీ ఈ దీపాలను వదలాలి. మనకు దగ్గరలో నది కానీ చెరువు కానీ ఉంటే అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవచ్చు. లేదు అనుకున్న పక్షంలో ఇంట్లో తులసికోట దగ్గర కూడా ఈ పూజను చేసుకోవచ్చు. తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని ఈ పూజను ప్రారంభించాలి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. ముందుగా తులసికోట దగ్గర శుభ్రంగా అలికి పిండి ముగ్గులు పెట్టుకోవాలి. ముందుగా పసుపు వినాయకుడిని తయారు చేసుకుని కుంకుమ బొట్లు పెట్టి తమలపాకుపై పెట్టుకోవాలి. తర్వాత కార్తీక దామోదర పూజ కోసం తులసికోట దగ్గర ఉన్న మట్టిని కొద్దిగా తీసుకుని చిన్న ముద్దలా చేసి తమలపాకుపై పెట్టుకోవాలి. తులసమ్మను కూడా పువ్వులతో అందంగా అలంకారం చేసుకోవాలి. అలాగే దీపపు కుందుల్ని కూడా సిద్ధం చేసుకోవాలి. మనం ఈ రోజున అరటి డిప్పల్లో కానీ కొబ్బరి చిప్పల్లో కానీ దీపాలను వదులుతాం కదా. అలాగే 365 ఒత్తులు కూడా ఈ రోజున వెలిగించుకోవచ్చు. దానికోసం పువ్వు ఒత్తులను ఇంకా 365 ఒత్తులను కూడా తీసుకుని కొబ్బరి నూనెలో కానీ ఆవు నెయ్యిలో కానీ ఈ విధంగా తడుపుకుని సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం నీటిలో దీపాలు వదలడం కోసం, అలాగే 365 ఒత్తులు వెలిగించుకోవడం కోసం ఎక్కడైతే దీపాలు వెలిగించాలి అనుకుంటామో అక్కడ పసుపుతో అలికి పిండి ముగ్గులు పెట్టుకుని పసుపు కుంకుమలతో అందంగా అలంకారం చేసుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇంకా పూజా విధానంలోకి వెళ్దాం. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా పసుపు గణపతిని పూజిస్తాం కదా. పసుపు గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షింతలు, పసుపు కుంకుమ వేసి తర్వాత వినాయకుడికి షోడశనామాలు చదువుకుని ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్ళను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడతో గణపతి పూజ ముగుస్తుంది. తర్వాత కార్తీక దామోదర పూజలో ఎలానో తెలుసుకుందాం. మీరు నది దగ్గర చేసుకున్నట్లయితే కనుక ఒడ్డున ఉన్న మట్టిని కొంచెం తీసుకోవాలి. లేదు అంటే కనుక ఇంట్లో చేసుకుంటే పుట్టమట్టిని కానీ, పచ్చని మొక్క మొదట్లో ఉన్న మట్టిని కానీ, లేదా తులసి కోటలో ఉన్న మట్టిని కానీ తీసుకుని చిన్న ముద్దలా చేసుకుని తమలపాకుపై పెట్టి కుంకుమ బొట్టు పెట్టి దామోదరునిగా భావించి పూజించాలి. ఈ కార్తీక దామోదరుణ్ణి కూడా మనం గణపతిని ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే అన్ని ఉపచారాలు చెయ్యాలి. అంటే ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ధూపం, దీపం అన్నీ చూపించి నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, పానకం, మనకు అందుబాటులో ఉన్న పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన మిశ్రమం, కొబ్బరికాయ ఇలా ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. నైవేద్యం అయిన తర్వాత తాంబూలాన్ని కూడా సమర్పించాలి. తర్వాత కర్పూర హారతిని కూడా సమర్పించాలి. ఇప్పుడు మనం 365 ఒత్తులను వెలిగించుకుందాం.
365 ఒత్తులు వెలిగించుకోవడం కోసం, అలానే నీటిలో దీపాలు వెలిగించుకోవడం కోసం మనం సిద్ధం చేసుకుందాం. 365 ఒత్తులను కొబ్బరి చిప్పలో కానీ, మట్టి ప్రమిదలో కానీ వెలిగించుకోవచ్చు. తర్వాత అరటి డొప్పల్లో కానీ, అరటి పువ్వు డొప్పల్లో కానీ, కొబ్బరి చిప్పల్లో కానీ ఈ దీపాలను మనం వదలవచ్చు. మనం ముందుగా తడిపి పెట్టుకున్న ఒత్తులన్నీ కూడా పెట్టుకోవాలి. కార్తీక మాసం నెల మొత్తం కూడా పూజ చేయలేని వారు, ఈ 365 ఒత్తులు వెలిగించలేని వారు అయితే కనుక ఈ చివరి రోజున 31 ఒత్తులు కానీ, 33, 35 దీపాలను వెలిగించి నీటిలో వదలాలి. అది ఎలా చేయాలో తెలుసుకుందాం. కార్తీక మాసం నెల మొత్తానికి కలిపి రోజుకొక ఒత్తి చొప్పున నెల మొత్తం కలిపి 31 ఒత్తులు, గంగమ్మ తల్లికి 2 ఒత్తులు, అలాగే గణపతికి 2 ఒత్తులుగా మొత్తం 35 ఒత్తులను వెలిగించి వదలాలి. ఈ ఒత్తుల్ని అరటి డొప్పల్లో వెలిగించి నీటిలో వదలాలి. మామూలుగా అయితే ఈ దీపాలను నదుల్లో వదులుతారు. అందరికీ అది వీలు కాదు కాబట్టి మన ఇళ్లల్లోనే తులసి కోట ముందు బేసిన్లో కానీ, ఇత్తడి పళ్ళాల్లో కానీ, టబ్బుల్లో కానీ నిండుగా నీటిని నింపి అందులో గంగాజలం పోసి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు వేసి ఆ నీటిని గంగాజలంగా భావించి ఈ అరటి డప్పల్లో వెలిగించిన పాడ్యమి దీపాన్ని ఈ నీటిలో వదులుతారు. తర్వాత పోలీస్ వర్గం కథ చదువుకుని అక్షంతలు జల్లుకుంటారు. అయితే చాలామందిలో ఉన్న సందేహం ఏమిటంటే ఈ పాడ్యమి దీపాలు వెలిగించే ఒత్తులు 31 ఉండాలా, 33 ఉండాలా, 35 ఉండాలా అని చాలామందిలో సందేహం ఉంటుంది. కొద్దిమంది కార్తీక మాసం నెల రోజులు 30 రోజులు లెక్క చొప్పున 30 ఒత్తులు వేసి వెలిగిస్తారు. కానీ అలా వేయకూడదు. మనకు నెల అంటే 31 రోజులు కాబట్టి 31 ఒత్తులు వేసి వెలిగించాలి. లేదు అంటే కనుక 33, లేదంటే కనుక 35 ఒత్తులు వేసి వెలిగించవచ్చు. ఈ కార్తీక మాసం అంతా దీపారాధన చేశాము, మేము వెలిగించాలా అంటే కార్తీక మాసం దీపారాధన చేసిన వాళ్ళు అయితే కనుక 3 కానీ 5 కానీ ఒత్తులు వేసి నీటిలో వదలవచ్చు. ఎలా చూసినా సరే బేసి సంఖ్యలో ఒత్తులు వేసి మనం నీటిలో వదిలేలా చూసుకోండి. కార్తీక దామోదర పూజ అయిన తర్వాత మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి మనసారా దండం పెట్టుకోవాలి. కార్తీక దామోదరం దగ్గర ఉన్న అక్షంతలు, పువ్వులు ప్రసాదంగా స్వీకరించాలి. తర్వాత అక్షంతలు కొద్దిగా తీసుకుని నీటిలో వదులుతూ ఏతత్ఫల కృష్ణార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు, కార్తీక దామోదరార్పణమస్తు అంటూ ఆ నీటితో పాటుగా అక్షంతలను కూడా వదిలిపెట్టాలి. ఈ పూజ అయిన తర్వాత పసుపు వినాయకుణ్ణి కార్తీక దామోదర పూజకు వాడిన పువ్వులను, అక్షంతలను కూడా నీటిలో కలిపి ఆ నీటిని పచ్చని చెట్టు మొదట్లో పోయాలి. అలాగే పూజ చేసిన ప్రదేశాన్ని కూడా నీటితో అలకాలి. అలా అలికిన తర్వాత 3 సార్లు నీటిని పోసి ఈ మాసమంతా పూజ చేశామని పరమేశ్వరునికి చెప్పమని నందీశ్వరునితో చెప్పాలి. ఇక్కడతో పోలిపాడ్యమి పూజ పూర్తవుతుంది. అంతేకాకుండా ఈ పూజ పూర్తయిన తర్వాత అందుబాటులో ఎవరైనా ముత్తైదువులు ఉంటే తాంబూలాన్ని ఇచ్చుకుంటే ఎంతో మంచిది. అలాగే బ్రాహ్మణులకు స్వయంపాకదానం కార్తీక దామోదరుని పేరు చెప్పుకొని ఇచ్చుకుంటే ఎంతో మంచిది. అలాగే పోలిపాడ్యమి అయిన తర్వాత మర్నాడు తలస్నానం చేయాలి. ఎందుకంటే కార్తీక మాసంలో మనం చేసిన పూజలు కానీ, ఉపవాసాలు కానీ మనకు సంపూర్ణ ఫలం దక్కాలి అంటే మర్చిపోకుండా పోలిపాడ్యమి అయిన తర్వాత మర్నాడు తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ పూజను చేసుకోవడానికి ఎలాంటి అయినా ఆచారాలు ఉండాలా అంటే అలాంటివి ఏమీ అవసరం లేదు. ఎవరైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు. అంతేనండి. కార్తీక మాసంలో చివరి రోజు అయిన పోలిపాడ్యమి పోలీస్ వర్గం పూజా విధానం తెలుసుకున్నారు కదా. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.